మనిషి పుట్టుక మరణం సహజం. జన్మించిన వ్యక్తి మరణించక తప్పదు. అయితే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అంతుచిక్కని ప్రశ్న. దీని గురించి కొందరు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవడం కష్టమని వారు చెప్తున్నారు. అయితే తాజాగా అమెరికాలోని కొలరాడోకు చెందిన 33 ఏళ్ల బ్రయానా లాఫర్జీ అనే మహిళ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో వివరించింది. బ్రయానా లాఫర్జీ 8 నిమిషాల పాటు క్లినికల్ మరణాన్ని పొందింది. ఆ సమయంలో తాను పొందిన అనుభవాలను ఆమె వివరించింది. చావు భ్రాంతి మాత్రమే అని, ఆత్మకు చావు ఉండదని ఆ మహిళ పేర్కొంది. బ్రయానా లాఫర్జీ మైక్రోనస్ డైస్టోనియా అనే ప్రాణాంతకమైన న్యూరలాజికల్ వ్యాధితో బాధపడుతుంది. ఆమె 8 నిమిషాల పాటు మెడికల్ గా చనిపోయింది. తాను చనిపోయిన తర్వాత ఏం జరిగిందనే విషయాలు చెప్పింది. తాను చనిపోయిన తర్వాత అంతా చీకటిగా కనిపించింది. కొద్దిసేపటి తర్వాత తాను మరో లోకంలోకి ప్రవేశించాను. ఆ సమయంలో నేను క్లినికల్ గా చనిపోయినట్లు డాక్టర్ డిక్లేర్ చేసినట్లు నాకు గుర్తుంది. కానీ నేను మాత్రం స్పృహలోనే ఉన్నట్లు అనిపించింది. నా ఫిజికల్ బాడీ నుంచి నన్ను వేరు చేసినట్లు అనిపించింది. అయినప్పటికీ నేను బతికే ఉన్నానన్న అనుభూతి కలిగింది. చనిపోయేటప్పుడు నాకు ఎలాంటి నొప్పి, బాధ కలగలేదు. బదులుగా ఎంతో మనశ్శాంతి కలిగింది అంటూ బ్రయానా లాఫర్జీ తెలిపింది. దేహం నుంచి వేరుపడ్డాక నా శరీరంపై నుంచి ఆత్మ ఎగురుతూ వెళ్ళింది. తరువాత నేను మరో లోకంలోకి ప్రవేశించాను. అక్కడ మనుషులను కానీ జీవులను కానీ కలిశాను అంటూ బ్రయానా వివరించింది. అక్కడ సమయం లేదు. అయితే ప్రతిదీ చాలా సందర్భోచితంగా ఉంది. మనుషులుగా మన అనుభవాలు ఎంత తాత్కాలికమో అనిపించింది అని బ్రయానా చెప్పింది. మరణం తర్వాత ఆలోచనలు పూర్తిగా మారిపోతాయని చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం మళ్ళీ లోకానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె చాలా సమస్యలను ఎదుర్కొంది. నడవటం, మాట్లాడటం కూడా కష్టం అనిపించింది. పిట్యూటరీ గ్రంథిలో సమస్య కారణంగా ఆమె మెదడు శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చింది. నేను ఎందుకు అనారోగ్యానికి గురయ్యానో ఇప్పుడు అర్థమవుతుంది. ఏది జరిగినా ఏదో ఒక ప్రయోజనం కోసం జరుగుతుంది అని ఆమె చెప్పింది.